36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు, ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈయన దుంపది అగా నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా.